వాకర్ వ్యక్తులందరికీ శ్రీ ప్రహ్లాద్ జోషి గారికి, స్థానిక శాసనసభ్యులు సుజనా చౌదరి గారికి, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, జిల్లా అధ్యక్షులు అబూర్ సురేష్ గారికి స్వాగతం సుస్వాగతం. 12 సంవత్సరాల మోడీ గారి సుపరిపాలన సందర్భంగా ఇచ్చేసిన కేంద్ర మంత్రి వర్యులు ప్రహ్లాద్ జోషి గారికి స్వాగతం సుస్వాగతం. అందరూ వెనకరండి, మంత్రి మొక్కల నాటి కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు సుజనా చౌదరి గారు, అలాగే కేంద్ర మంత్రి వర్యులు ప్రహ్లాద్ జోషి గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, జిల్లా అధ్యక్షులు అబూర్ సురేష్ గారి ఆధ్వర్యంలో మొక్కల నాటి కార్యక్రమం నిర్వహించడం వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామారావు గారితో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. 12 సంవత్సరాల మోడీ సుపరిపాలన సందర్భంగా ఇచ్చేసిన కేంద్ర మంత్రి వర్యులు ప్రహ్లాద్ జోషి గారికి స్వాగతం సుస్వాగతం. స్థానిక శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు సుజనా చౌదరి గారికి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, జిల్లా అధ్యక్షులు అబూర్ సురేష్ గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి మొక్కలు నాటే కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, కేంద్ర మంత్రి వర్యులు ప్రహ్లాద్ జోషి గారు, జిల్లా అధ్యక్షులు అబూర్ సురేష్ గారు, కార్యాలయ కార్యదర్శి చొప్పలపాటి శ్రీనివాసరాజు గారు, షేక్ బాజీ గారు పాల్గొనడం. 12 సంవత్సరాల సుపరిపాలన సందర్భంగా ముఖ్య అతిథిగా స్వాగతం సుస్వాగతం. సార్ని రమ్మనండి. महालक्ष्मी का बहुत ही पसंद दादा गाड़ी है ना फूल से వాజ్పేయి గారి విగ్రహానికి మరియు స్థానిక శాసనసభ్యులు సుజనా చౌదరి గారిని, రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారిని కోరుతున్నాను. అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు సుజనా చౌదరి స్వాగతం సుస్వాగతం. ఎవరు తీసుకోవాలండి, తప్పుకోండి. जोहार अटल बिहारी वाजपेयी गारू, जोहार अटल बिहारी वाजपेयी गारू, जोहार अटल बिहारी वाजपेयी गारू, भारत माता की जय, भारत माता की जय. సుజనా చౌదరి గారు వాజ్పేయి గారికి సన్మానం వేయడం జరిగింది. जोहार जोहार भारत रत्न अटल बिहारी वाजपेयी. అటల్ బిహారీ వాజ్పేయి పార్క్ లోని ఈ 12 సంవత్సరాల్లో ఆయన దేశాన్ని ఏ విధంగా పరిపాలించారు, ఏ విధంగా విజయాలు సాధించారు అంటే మనందరం టీ తాగుతూ చర్చించాలి. నరేంద్ర మోడీ గారికి అత్యంత ఇష్టమైన ఒక ప్రక్రియ ఏదైతే ఉందో దాంట్లో ఛాయ్ పై చర్చ 2014 ఎన్నికల తయారీలో భాగంగా దేశవ్యాప్తంగా అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ప్రజల యొక్క నాడి తెలుసా మనందరం కూడా అటల్ బిహారీ వాజ్పేయి పార్క్ లో మొక్కల నాట స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తాం. ఈ రోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వ్యక్తి మీ అందరికీ సుపరిచితుడు, అంటే నిష్కలంక చరిత్రలు, అంటే ఆయన నిజాయితీకి నిలువుంటే ప్రహ్లాద్ జోషి గారి పేరు చెప్తే అందరూ కూడా అంతే అభిమానంతో ఆనందంతో చూస్తారు. ఏ విధంగా అయితే మన శాసనసభ్యులు సుజనా చౌదరి గారు రాష్ట్రంలోనే నెంబర్ 1 ఎమ్మెల్యేగా కేవలం వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థకి ఆయన అధ్యక్షత వహిస్తున్నారు. ఆ విధంగా మినిస్టర్లు ఉన్నారు. దేశంలోనే
ప్రపంచంలోనే భారతదేశం ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ ముఖ్యంగా జోషి గారికి ఈ యొక్క అటల్ బిహారీ వాజ్పేయి పార్క్ ఆయనకు స్వాగతం పలుకుతూ, అలాగే మన సుజనా చౌదరి గారు అంటే ఒక రాజ్యసభ సభ్యులుగా మంత్రిగా అనేక రకాల పనులు చేసి ఒక నియోజకవర్గంలో ఇంత చేయొచ్చు అని చెప్పి మొత్తం ప్రతి వ్యక్తికి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించడం, ప్రతి వ్యక్తికి అన్ని రకాల మెడికల్ టెస్ట్ చేయించడం, విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడం, అలాగే సుజన మిత్ర do exercises and running and walking, everything. Here it's very nice, sir. But थोड़ा ये अच्छा नहीं है. ವಾಜಪೇಯಿ ಅವರ ನಾಯಕತ್ವದಲ್ಲಿ ನಮ್ಮ ದೇಶ చాలా ಮುಂದಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದೆ. ಅದು ನಮಗೆ ತುಂಬ ಸಂತೋಷ ಕೊಡ್ತಾ ಇದೆ. ಮೋದಿ ಅವರದು ಮಹತ್ವದ ಸಮಸ್ಯೆ ಅಂದರೆ ಈಗ ಹುಡುಗರೆಲ್ಲ ಹೋಗ್ತಾ ಇದೆ ಸರ್. ಈಗ ನಮ್ಮ ಹೋದದ್ದು ನಮ್ಮ ಕೆಲಸ ಮಾಡೋದು ವ್ಯತ್ಯಾಸ ಇದೆ. ಅದು ಅಡಾಪ್ಷನ್ ಹೇಗೆ कहीं भी रहते हैं तो एक्टिव रहते हैं, तो उनको जाके अरबी समुद्र में छोड़ जाते हैं तो एक्टिव रहते हैं. तो छोटा नहीं वो अलग बात है, लेकिन बहुत एक्टिव है, इससे काम तो करते हैं. तो हमारा माधव साहब को तो आपके प्रश्न में आना है. तो पहले जो था उस स्थिति से बहुत ज़्यादा परिणामकारी इफेक्टिव चेंजेस हुआ है. अगर both the state and central government are today are of the NDA government, मैं आपको इतना ही कहना चाहता हूँ, आज के दिन में जो यूनिवर्सिटी कॉलेजेस ओवरऑल पॉलिसी वाइज लोकल वाइज जो है, हमारा जो चौधरी साहब है एमएलए करके, ये बहुत ही एक्टिव एमएलए है, उन्होंने नंबर 1 आया है. आप सबके तरफ से मैं उनको बधाई देता हूँ. और क्योंकि राज्यसभा सदस्य से पहले मोदी जी के सरकार में वो मंत्री भी थे, तो तब आपके साथ आए ना आता है. तो अभी ठीक है, मैं आपको प्रश्न बताऊँ, डेली कितने लोग आते हैं वहाँ? तो आपके बेटा बेटी के साथ आते हैं? हाँ? जो 15-20 साल के ऊपर बेटा बेटियां हैं घर में, शाम को आ जाते हो? नहीं सुनो, शाम को आ जाते हैं बोले तो शाम को वॉकिंग करना और कुछ नहीं करना. इलेक्ट्रिक बस हर प्रदेश को देना है. इसमें तो आंध्र प्रदेश को मुझे जानकारी नहीं था, लेकिन मॉडल की तरह 1450 अभी अलॉटमेंट हुआ. वो भी मैं ठीक देता हूँ. पॉलिटिकल विषय में बहुत बड़ा रिकॉर्ड हुआ. क्या है? मोदी जी का 12 साल स्वतंत्र भारत देश में कंटिन्यूसली 12 साल वो बोल आप एक एक पकड़ो जी. మీకే సార్ చెప్తుంది, అటు ఉండండి. ऐसे ऐसे दिखाओ. Thank you. All this itself shows their mentality. They do not have faith, belief, and confidence in democracy. So Indira Gandhi was like Hitler. इंदिरा गांधी एक सर्वाधिकारी थी, नेहरू एक सर्वाधिकारी का प्रवृत्ति था. ये सब हमने देखा है. जो इलेक्टेड गवर्नमेंट था, फर्स्ट इलेक्टेड गवर्नमेंट ऑफ द स्टेट जिन्होंने बर्खास्त की, इलेक्टेड गवर्नमेंट, कोई प्रॉब्लम नहीं था. ये हमारा पार्टी का नहीं है, हटा दो. कौन किया? नेहरू जी ने किया. ओवरऑल इन द कांग्रेस रिजीम दे आर ऑल टुगेदर 58 ईयर्स वेरी प्रिसाइजली अपने आप में. जब तक SR बोम्मई साहब का जजमेंट नहीं आया, उन्होंने अपने सरकार को
जो बर्खास्त किया था, विसर्जन किया था, उसके लिए सुप्रीम कोर्ट में गए थे। सुप्रीम कोर्ट शायद जहाँ तक मुझे तुरंत याद है 9 जजेस बेंच ने एक कॉन्स्टिट्यूशनल मैटर करके जजमेंट दिया है, उसमें सम रिस्ट्रिक्शन लगाया। तब तक कांग्रेस पार्टी, तब तक जो राज्य सरकार वो नहीं चाहते थे उसको हटा देते थे, बर्खास्त करते थे। ये लोग अभी भी बात करें, मीन्स मेंटालिटी है वो लोग। एक गहलोत जो है ये तो इंदिरा गांधी के साथ काम किया है और इनसे अपेक्षा बहुत ज़्यादा नहीं रखते, ऐसे ही बोलते हैं और अपने आप बहुत वफादार दिखाने के लिए अभी ये सब बात कर रहे हैं। ज़्यादा क्यों बात कर रहे हैं? क्योंकि इन्होंने बगावत करने का कोशिश किया था। कांग्रेस का अध्यक्ष बनाएंगे आप आ जाओ करके बोले तो उन्होंने धोखा दिया था। वो धोखा देने वाले कांग्रेस को ही, इतने दिन तक कांग्रेस में रह के कांग्रेस को ही धोखा देते हैं। ऐसे आदमी ऐसे ही बोलेंगे ना, उसके क्यों रिएक्शन देना है? Here for the 12th year of Prime Minister Modi's record in the office celebration जो हो रहा है, I have come here for that. इसमें आज हमने विजयवाड़ा में हैं। सुबह हमने स्वच्छता कार्यक्रम में भाग लिया और बाद में वॉकर के साथ बातचीत की। और मैं इतना ही कहना चाहता हूँ, तो जब प्रदेश का डेवलपमेंट होता है, प्रदेश विकसित बनता है, तब भी भारत विकसित बनता है। इस विचार के साथ प्रधानमंत्री जी काम कर रहे हैं। तो जहाँ तक ओवरऑल सवाल है, भारत आज दुनिया के सबसे तेज़ी से चलने वाली अर्थव्यवस्था बन गई है। वी आर द फास्टेस्ट ग्रोइंग इकोनॉमी ऑफ द, इतना बड़ा वर्ल्ड क्राइसिस हो रहा है। हमारा जो एक्सपोर्ट है एज इट इज़ 11% ग्रोथ हुआ है। जो एक्सपोर्ट आज प्रेजेंट मई का एक्सपोर्ट 11% ग्रोथ हुआ है। इस ग्रोथ के साथ ही साथ हमारा मैन्युफैक्चरिंग, स्पेशली जो फूड प्रोसेसिंग है और उसके साथ ही साथ इलेक्ट्रॉनिक्स है, डिफेंस है, सतत मीन्स कंटिन्यूसली इसका प्रोडक्शन बढ़ रहा है, एक्सपोर्ट भी बढ़ रहा है। हमारा इलेक्ट्रॉनिक्स का मैन्युफैक्चर का टोटल 8 गुना मैन्युफैक्चरिंग बढ़ा है, 6 गुना एक्सपोर्ट ज़्यादा हुआ है, 6 टाइम्स। और दुनिया में बहुत उतल पुतल हो रहा है। आप इधर आ रहे हैं, हम बैठ दे रहे हैं, आराम से घूम रहे हैं, लेकिन दुनिया में ऐसी स्थिति आज भी नहीं है। कल तो जो ऐलान हुआ है युद्ध के बारे में, वो तो ठीक है, पीएम साहब ने इसका स्वागत भी किया है, बट स्टिल वर्ल्ड इज़ नॉट इन पीस। लेकिन भारत में पीस भी है और इसके सब स्थितियाँ के बावजूद में भी देश में कहीं भी पेट्रोल डीजल क्राइसिस नहीं हुआ और कहीं भी डोमेस्टिक एलपीजी को प्रॉब्लम। एक्चुअली एलपीजी दुनिया में, सारे दुनिया में प्रॉब्लम है क्योंकि रिसोर्स कम है। मैं आपके माध्यम से आंध्र प्रदेश की जनता को भी निवेदन करता चाहूँ, ये हमारे देश में नहीं मिलता है, बाहर से हमको मंगवाना पड़ता है क्योंकि हमारे ये नेचुरल प्रोडक्ट है, भूगर्भ में रहता है, उसको निकालना है। हमारे भूगर्भ में वो नहीं, हमारे भूगर्भ में सिर्फ कोयला है, ज़्यादा से ज़्यादा कोयला है। तो इसीलिए हमको इतने कठिन परिस्थिति में जो मोदी साहब ने संभाला है और जनता को कष्ट कम से कम हो ऐसे जो सोच के काम किया है, इसलिए आज भी मोदी जी का पॉपुलैरिटी बढ़ रहा है। उसके साथ आंध्र को भी हमने, अन्य प्रधानमंत्री जी ने, सरकार का, मुख्यमंत्री का, हमारी पार्टी का, माधव जी के नेतृत्व में, पवन कल्याण जी का, सब पार्टी का डिमांड था अमरावती को कैपिटल परमानेंटली एक बार करना चाहिए, नहीं तो ये तो बहुत कन्फ्यूजन में रहता है। एक्चुअली जब नायडू साहब शुरुआत में ही इसका किया था, अच्छा था, तो आगे भी कभी भी फ्यूचर में ऐसे कोई भी न सोचे, इसलिए पार्लियामेंट में बिल पारित करके इसको 15,000 करोड़ रुपए हमने शुरुआत में अभी माननीय मोदी जी ने दिया है। 11,000 करोड़ हडको से पैसा दिया है और
अमरावती कैपिटल बनने के बाद कनेक्टिविटी के लिए, रोड कनेक्टिविटी के लिए, रेल कनेक्टिविटी के लिए पैसा दिया है, बहुत बड़ी मात्रा में पैसा दिया है। इसके कारण जैसे बाबूजी के कालखंड में, चंद्रबाबू गारू कालखंड में हैदराबाद विकसित हो गया, ऐसे ही आने वाले दिनों में मोदी जी के मार्गदर्शन में और इधर आंध्र में बाबू गारू के लीडरशिप में और सब एनडीए पार्टनर के सहयोग और लीडरशिप में ये एक अच्छा सिटी करके, वर्ल्ड क्लास सिटी करके डेवलप होगा। इस सब के लिए मैं माननीय प्रधानमंत्री जी को धन्यवाद अर्पित करता हूँ।